హాయ్, మనం అద్భుతమైన టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళచే నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం అండి. శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిసిన దేవాలయము. ఇదేమొచ్చి వైజాగ్ ఋషికొండ కొండ మీద ఉందండి దేవాలయము. 10 ఎకరాల్లో టెంపుల్ కొండ మీద నిర్మాణం జరిగింది. చాలా బాగుంటుంది. మనమైతే ఈరోజు ఆ స్వామివారి దర్శనానికి వెళ్దాము. మనకి వీడియోస్ చేయడానికి పర్మిషన్ లేదన్నారు. మనకు అవకాశం దొరికింది, దాన్ని మనం వదులుకోము. ఖచ్చితంగా వీడియో తీసి మీకు చూపించాలని నేను డిసైడ్ అయ్యానండి. అందుకే మేము ఖచ్చితంగా ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి, మనము స్వామివారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక కొండ మీద టెంపుల్ చాలా బాగుంటుందండి. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ చక్కటి పచ్చటి కొండలు, సముద్రం ఎదుర్కొంటా బీచ్, చాలా మంచి వాతావరణం అండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది బీచ్కి ఆనుకొని కొండ మీద ఉంది దేవాలయము. స్వామివారికి వీడియో తీయడానికి లేదు, లోపలికి మనం వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తాను. ఇదిగోండి, ఎంట్రన్స్లోనే స్వామివారి ఎంట్రన్స్ మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి స్వామివారిని దర్శించడానికి. ఎదురుగుంటా హనుమంతుడి టెంపుల్ ఒకటి పెట్టారండి. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి పైకి వెళ్ళాలి. పైన అయితే కొట్టడానికి లేదండి. ఇవన్నీ హనుమంతుడి టెంపుల్ చెప్పాను కదా, చాలా బాగా నిర్మాణం చేశారు. ఇక్కడ దేవతామూర్తులు కూడా తిరుపతి నుంచే తీసుకొచ్చారండి. పూజలు చేసి వారం రోజులు చక్కగా ప్రతిష్ట చేశారండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామివారి గోపురాలండి. బంగారు వానల్లో చాలా బాగా విరిసిపెట్టేట్టు ఉంటాయండి. చుట్టూ నుంచి బయట నుంచి చూస్తే చాలా బాగుంది కదా. ఈరోజు చూస్తున్నారు కదా. మీకు ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి. మెట్ల మార్గం కూడా ఉంది, అది కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. నాకైతే దర్శనం అయిపోయింది, వచ్చేస్తున్నాను. చూసారు కదా. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్వామివారిని దర్శించుకోండి చక్కగాన. ఒప్పుకుంటే మెట్ల మార్గంలో కూడా పైకి వెళ్ళొచ్చండి. ఓకేనండి. నా ఛానల్ చూసామని ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో తెలియజేయండి. నేను వీడియో తీయడానికి చాలా దూరాలు వెళ్తున్నాను. నాకైతే మీ సపోర్ట్ ఇవ్వండి. వాయిస్ అయితే సపరేట్గా ఇస్తున్నాను, అంటే అక్కడ పైనుంచి కొట్టమే గాలి వేస్తుంది, అందుకు వాయిస్ రావట్లేదు. అందువల్ల నేను సపరేట్గా ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ ధన్యవాదాలండి. అందరికీ నమస్తే.